అసలు నాకు అర్థం కావట్లేదు ఎవరు కామనర్స్ ఎవరు సెలబ్రిటీస్ అని. కామనర్స్ వచ్చి అసలు వాళ్ళ హవా ఎక్కువైపోయింది, వాళ్ళదే పెత్తనం ఎక్కువైపోయింది. వాళ్ళు బెదిరిస్తున్నారు. ఆ గుండు పర్సన్ ఆయన హరీష ఆయన బెదిరిస్తున్నాడు. దమ్ము శ్రీజ వాళ్ళకి మీరు దొంగతనం చేస్తున్నారు బిస్కెట్లు అని చెప్పేసి ఆమె బెదిరిస్తుంది. ఓనర్స్ కాదు, అసలు ఓనర్స్ కాకుండా డైరెక్ట్గా కొత్త వదిలినా కూడా వీళ్ళదే పెత్తనమైంది. వీళ్ళు సెలబ్రిటీలు, ఆ సెలబ్రిటీలు ఎవరు సైలెంట్గా ఉన్నారు. ఆ భరద్వాజ్ గారిని వాళ్ళు ట్రై చేస్తుంటే వీళ్ళే కావాలని ఎక్కడ చిన్న పాయింట్ దొరికినా కూడా దాన్ని రాద్ధాంతం చేయడానికి కంటెంట్ క్రియేట్ చేయడంలో కామనర్స్ని మించిన వాళ్ళు లేరు. ఆ దమ్ము శ్రీజ, ఆ గుండంగులు, ఆ మనీష్ గుండంకులు, వీళ్ళ అంకులు అందరూ అసలు ఫామ్లో ఉన్నారు. వాళ్ళు గుండంకులు అసలు అది రీజనే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్ అంటే కమెడియన్, ఆయన కామెడీ చేస్తేనే మనం చూస్తాం, అంటే కామెడీతోనే ముందుకు పోతూ ఉంటాడు. కానీ అలాంటిది ఇమాన్యుల్ రాగానే జస్ట్ అన్న అన్నాడు, జస్ట్ గుండంకుల్ అని ఒక్క మాట అన్నందుకే గుండోడు అంత సీరియస్ అయిపోయాడు. సో దానికి ఇంకా నాకు తెలిసి ఇంకోసారి ఎవరు ఆయన మీద జోక్ వేయడానికి అయితే ట్రై చేయరు, అంత సీరియస్ అయిపోయాడు. అవసరం లేదనిపించింది అంత సీరియస్ అవసరం. జస్ట్ గుండంకులు అన్నాడు, అనకుండా ఉండండి వెళ్ళడు. అలాంటి వాళ్ళే కావాలి బిగ్ బాస్కి. అంటే లాస్ట్ టైం శోభా శెట్టి 7లో ఉన్నట్టు అట్లా యాంగ్రీనెస్ చిన్న దానికి పెద్ద చేసేటోళ్ళు దమ్ము శ్రీజ, ఆ గుండంకులు, ఆ కామనర్స్లో ఒక 3 మెంబర్స్ మాత్రం మనీష్ సిసోడియా వీళ్ళందరూ కలిసి లాస్ట్ దాకా ఉంటారు. కానీ ఎవరు గుండంకులా? లేదు విలన్ ఆయన శివాజీ మైండ్ సెట్ అయింది. ఆయన అయితే ఉంటాడు, మన పొట్టిగుంటాడు హీరో యజ్ఞం సినిమాలో ఉంటాడు శుభన్ శెట్టి, ఆయన వెళ్ళిపోతాడు. ఆయన నిన్న అసలు 2 రోజుల నుంచి అయితే ఏం కనిపించలేదు, ఇంకో 2 రోజులు చూస్తారు. ఇంకా ఏం సైలెంట్గా ఉంటే పంపించేస్తారు. లక్ష్మీ మెయిన్ అడగండి, రీతు చౌదరి గురించి అడగట్లేదు ఎవరు. రీతు చౌదరి చూడండి రాగానే అసలు బాధేసింది నాకు. అది రాతోడు అక్క అని పిలిచిండు, అక్క అని పిలవడం ఏంది అసలు? నిజంగా నాకు ఆమె మనసు అర్థమైపోయింది. అదే అట్లా పెట్టిండు. కానీ అక్క ఎందుకని అలా మరి రీతు చౌదరి అక్కడ వచ్చిందే ఒక పని కోసం, ఒక కాన్సెప్ట్ మీద వచ్చింది. అట్లా అంటే ఉన్న అబ్బాయిలందరిలో యంగ్ పోరగాళ్ళందరినీ లవ్ చేయడం అని. అక్కడ ఉన్నారే 4, అక్కడ పవన్ కళ్యాణ్ ఇంకొక 2-3 ఉన్నారు అంతే. సో రాగానే కళ్ళు పెట్టి చూసింది. కంటెంట్ ఇస్తుంది, కంటెంట్ ఇచ్చేటోళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయరు మీరు. లేదు, నాకు కావాలి ఇంకా రితు చౌదరి ఇంకా చూడాలి, లవ్ ట్రాకులు నడపాలి. మరో లాస్ట్ టైం సోనియా రతిక సోనియా అట్లా మంచి క్రింజ్ కంటెంట్ ఇవ్వాలి. సో చూడాలి. పవన్ బాగానే ఉన్నాడు, ఆర్మీ బాడీ కాబట్టి చూడాలి ఇక ఎట్లా తట్టుకుంటాడో చూడాలి. కానీ రీతు చౌదరి మాత్రం హైలైట్ కంటెంట్ ఇస్తుంది. లాస్ట్ టైం ఇంకా ఆ గుండంకుల్కి కూడా ట్రై చేస్తాను అనిపిస్తుంది. వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ చూడాలని అయితే నాకైతే ఉంది. ఆ గుండంకుల్ కాను రీతు చౌదరికి. నేను రీతు చౌదరికి సపోర్ట్ చేస్తాను. ఐఎమ్ రీతు చౌదరి ఫ్యాన్. పవన్ డేమన్ కూడా ట్రై చేస్తా. కొద్దిగా 2 రోజులే వచ్చి రాగానే పెద్దోడిని పట్టింది, ఆర్మీ అయిపోయాడు. నెక్స్ట్ పవన్ డేమన్ వీన్ పడుతుంది. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఇక అందరిని ట్రై చేస్తుంది. అక్కడ ఎవరిని వదలదు. ఎవరు? పల్లవి ప్రశాంత్ అయితే ఇంకా ఎవరు లేరు అనుకుంటా, ఎందుకంటే తెలిసిపోయింది. ఇక అదే వేలో పోతే మాత్రం ఫస్టే పంపించేద్దరు. కానీ సోనియా రతిక అయితే రీతు చౌదరి ఇక ఆమెను బీట్ చేసేటోళ్ళు లేరు. ఆమె ఎవరు సీరియల్ తనుజ చాలా అంటే ఎక్కడ మాట్లాడాలో ఎక్కడో ఓవర్గా మాట్లాడొద్దు ఆమెకు అర్థమైపోతుంది. అంటే అనవసరంగా వీళ్ళు ఈ కామనర్స్లో కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారు, అదైతే ఆమె పట్టేసింది. అవసరం లేని చోట ఎందుకు అంత హైప్గా మాట్లాడడం. ఎవరు? తనుజ టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది. ఆమె నిజంగా చాలా పొలైట్గా ఉంది. నేను ఎందుకు సీరియల్ ఆర్టిస్టులని అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్న వాళ్ళని ఎందుకు పంపించారు, వాళ్ళకే కావాలని ఆల్రెడీ నాగార్జున గారే అన్నారు, నువ్వు అన్నపూర్ణ బిడ్డవమ్మా అని చెప్పేసి. అంటే ఈమె టాప్ 5లో ఉంచుదాం అనుకున్నారా మీరు? అన్నపూర్ణ నుండి వచ్చారు, కావాలనే నాగార్జున గారు వదిలిన బాణమా అనుకున్నా. కానీ ఆమె 2 రోజులుగా నాకు అర్థమైపోయింది, మంచిగా ఆడుతుంది, చాలా డీసెంట్గా ఉంది. శ్రేష్ఠ ఒకటే నవ్వుతుంది. శ్రేష్ఠి ఒకటే నవ్వుతుంది. చూడాలి ముందు ఆమె లవ్ ట్రాక్లు నడపదబ్బా. కానీ నడిపితే మంచిగా ఉంటుంది, కానీ నడపదామా. షష్టిగా
అయితే ఆమె అంత అగ్రెసివ్ ఏం లేదు, ఆమె అంత ఓవర్ హైప్ ఏం లేదు. ఎవరికి బిగ్ బాస్కి రావడమా ప్లస్సే. ఎందుకంటే ఆమె అంటే ఇప్పుడు ఈ 2 డేస్లో అయితే నాకు అర్థమైంది, తర్వాత ఏమర్థమైంది తెలియదు కానీ ఈ 2 డేస్లో అయితే ఆమె ఒకటే నవ్వుతుంది, కామెడీగా సింపుల్గా అందరితో మంచిగా ఉంటుంది. వాళ్ళు కూడా ఆ కామనర్స్ కూడా చెప్పేశారు అక్కడ, ఇమాన్యుల్ ఒకడు శ్రేష్ఠి ఒకటి, వీళ్ళిద్దరే మంచిగా నవ్వుకుంటా మాట్లాడుతున్నారు, మంచిగానే కొలాబ్ ఉన్నారు వీళ్ళిద్దరని. కానీ ఇమాన్యుల్ మాత్రం కన్నింగే, బయటకు వస్తాడు అన్న అంటాడు కదా, తర్వాత సున్నం పెడతాడు, ఒక 2 రోజులు 3 రోజులు తర్వాత బయటకు వస్తాడు. సామాన్యులు నేను ఎవరికి చెప్పలేను ఇప్పుడే. కానీ దమ్ము శ్రీజ మాత్రం అసలు ఎక్కడ ఇంత కూడా గ్యాప్ ఇవ్వట్లేదు, ఎక్కడ స్క్రీన్ కనబడితే అక్కడ వెళ్ళిపోయి దూరేసి అనవసరమైన రాద్దాంతో అనవసరమైన ఇష్యూలు. ఆ బిస్కెట్లు తీసుకొని పోయి దొంగతనంగా తీసుకుంటున్నారు అని చెప్పేసి పోయి సెలబ్రిటీలు వాళ్ళ కాడ బిస్కెట్లు ఎంత తక్కువ, వాళ్ళు బయట బిస్కెట్లు తెలియదు, ఒక్కొక్కరు లక్షలు సంపాదిస్తారు. వాళ్ళు బిస్కెట్ల కాడ తీసుకొని మీరు దొంగతనంగా తీసుకున్నారని చెప్పేసి మళ్ళీ లోపల తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చింది ఏదో మంచితనంగా. వాడు వద్దురా నాయన అట్టి పనులు అంటే ఏదో స్క్రీన్ ప్రెజెన్స్ చూపిద్దామని ఆ గుండన్న చూపిస్తాడు. అసలు అట్టి పనులు వద్దురా బాబు, మాకు వద్దురా, ఎవరు ఏమన్నా వద్దన్నా కూడా వినట్లే వాడు. లాక్కుంటే ఇష్టం లేదబ్బా, అదే తీసుకోవద్దబ్బా, మూతి దగ్గర తీసుకోవద్దు అంటాడు. అవసరం లేని కంటెంట్ కామనర్స్ చేస్తున్నారు. అసలు కామనర్స్ వాళ్ళు సెలబ్రిటీలు అని ఒక కాన్సెప్ట్ మీద చూడట్లేదు. అదే సెలబ్రిటీలు కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఆ కాన్సెప్ట్ అయితే వాళ్ళ దగ్గర లేదు. చాలామంది ఏమంటారంటే ఇప్పుడు నాకు తెలిసి సెలబ్రిటీలు వీళ్ళని ఒత్తుతూ ఉంటారు, కామనర్స్ని కొద్దిగా చిన్న చూపు చూస్తారు. కానీ ఇక్కడ కామనర్సే సెలబ్రిటీస్ని చిన్న చూపు చూస్తున్నారు. ఇంకా ముందు చూడాలి. కానీ భరద్వాజ్ ఆయన సీరియల్ ఆర్టిస్టు, భరణి సీరియల్ ఆర్టిస్టు, ఆయన నిజంగా మరో శివాజీ అవుతారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎమ్మటే కనిపెట్టేస్తుండు వీళ్ళు ఎట్లా ఆడుతుర్రు, వీళ్ళ అసలు కంటెంట్ ఎట్లా క్రియేట్ చేస్తుండ్రు అనేసి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. సో మొత్తం ఇప్పుడు బిగ్ బాస్ హెడ్ అయితే నాకు ఆ గుండంకులే కనిపిస్తుంది. అందరినీ బెదిరియడం, ఆయన నచ్చిందే చేయడం, నువ్వు పోకు అంటే నువ్వు పోకు అంటాడు, నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యి అంటాడు, అట్లా పెత్తనం చెలాయిస్తాను అనిపిస్తుంది. కానీ ఆయన లాస్ట్ ఈ సీజన్ హిట్ అయింది. మన దమ్ము శ్రీజ ఉన్నంత వరకు నో ప్రాబ్లం. అవసరం లేని కంటెంట్ ఇస్తుంది, అవసరం లేకపోయినా బిగ్ బాస్ ఓపెన్ చేపిస్తుంది. రాము రాథోడ్ అంత యాక్టివ్ ఏం లేడు, చూడాలి ఇక ముందు పొట్టిగున్నాడు కదా సాంగ్లో, చాలా పెద్దగా ఉన్నాడు. కానీ కొద్దిగా 2-3 ఉన్నారు, మరుగుజ్జు అన్న పొట్ట అన్న 2-3 ఉన్నారు. చూడాలి ఇక వాళ్ళు ఎట్లా ఆడతారు. గేమ్స్ ఉంటాయి కదా, ఫిజికల్ గేమ్స్, వాళ్ళు ఆడలేరు. ప్రియా శెట్టి ఆమె ఎవరు? ప్రియా శెట్టి బ్రో, కామనరా? ఆమెదేం లేదు, డాక్టర్ చెప్పాలి కదా. ఆమెదేం లేదు, ఆమె కూడా ఖచ్చితంగా లవ్ ట్రాక్ నడుస్తుంది. చూడండి 2-3 రోజుల్లో సెలబ్రిటీలు ఎవరు మంచిగా అబ్బాయిలు ఎవరు రాలేదు, యంగు పోరగాళ్ళు ఎవరు మంచిగా రాలేదు యూట్యూబర్స్లో. డేమన్ పవన్ డాక్టర్ ఏమైనా టాస్కులు చేసిందా? డాక్టర్ కూడా ఏం టాస్కులు చేయలేదు, క్యూట్గా ఉన్నందుకు తీసుకురు. అక్కడ లవ్ ట్రాకే మెయిన్ అబ్బా, లవ్ ట్రాక్ నడవాలి. పల్లవి ప్రశాంత్ హైలైట్ అయిందని లవ్ ట్రాక్, నన్ను తీసుకోపోయినా నేను లవ్ ట్రాకే నడుపుతా, అప్పుడే ఉంచుతారు. అయితే ఈ యూట్యూబ్లో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయినా ఒక 4 అబ్బాయిలను వదలండి, ఆ ముసలి ఆంటీలను వదిలేయండి. ఎవరు మా లక్ష పాప ఆంటీ ఒకటి, ఇంకెవరు సంజన, ముసలోళ్ళు వాళ్ళు ఆడలేరు గేము. అలాగే సర్టిఫికెట్స్ ఏది రీతు చౌదరి లాంటి వాళ్ళు నాకు 2-3 వదిలితే మంచిగా ఉంటుంది. ఈ యంగు పోరగాళ్ళని వదలండి, ముసలోళ్ళొద్దు. ఆంటీలు ఎప్పుడో లక్ష పాప అంట, ఆమె ఎప్పుడో జమానా, ఆమె ఫేవరెట్ ఆర్టిస్టులను తీసుకొస్తారు. వైల్డ్ కార్డులో ఒక 3 కత్తి లాంటి అబ్బాయిల్ని, ఒక 3 కత్తి లాంటి అమ్మాయిలను వదిలితే అప్పుడు బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతుంది. అంతే, గొడవలు, రొమాంటిక్స్ అన్నీ ఉంటాయి, మసాలా అన్నీ ఉంటుంది. లేకపోతే ఈ ముసలి గొడవ మాకెందుకు లేదని చెప్పి బంద్ చేస్తారు టీవీ. అది ఓకే అన్న, థ్యాంక్ యూ.